Hi, hello all. Welcome back to our channel, True Passion for Fashion. Hope you all doing great. Thank you so much for all your love and support. Please do keep supporting me. Yeah, ఇది లాస్ట్ వీడియోలో మీకు కిడ్స్ జ్యువెలరీ కలెక్షన్లో చూపించాను కదా. జస్ట్ ఒక రెఫరెన్స్ కోసమని ఇది యాడ్ చేశాను స్టార్టింగ్లో. బట్ ఎవరైనా ఈ వీడియో ఫ్రెష్గా చూస్తున్న వాళ్ళు గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ ఆఫ్ కిడ్స్ కావాలి అంటే ఎర్లియర్ వీడియోస్లో ఉంది. తప్పకుండా వెళ్ళి చెక్అవుట్ చేయండి చూడని వాళ్ళు. ఇవాళ అయితే మన వీడియోలో పిల్లల డైమండ్ జ్యువెలరీ కలెక్షన్ చూద్దాం. డైమండ్ జ్యువెలరీ కలెక్షన్ చూసే ముందు నేను ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్తాను. కొంతమంది పిల్లల బర్త్ సైన్ వాళ్ళ జాతకాల ప్రకారం డైమండ్స్ పెట్టుకోకపోతేనే చాలా బాగుంటుంది అని చెప్తారు. మేక్ ష్యూర్ మీ పిల్లలకి డైమండ్ స్టోన్ వేసుకోవచ్చా లేదా కనుక్కొని మీరు పిల్లలకి డైమండ్ జ్యువెలరీని సెలెక్ట్ చేసుకోండి. మా పిల్లలకైతే డైమండ్ జ్యువెలరీ వేసుకోవచ్చు అని చెప్పారు, అందుకే మేము ప్లాన్ చేసుకున్నాము. ఇవైతే పాపవి వంకీలు. ఇది నేను పర్టికులర్గా గ్రీన్ కలర్లోనే ఉండాలి, ఎమరల్డ్లోనే ఉండాలి అని ప్లాన్ చేసుకున్నాను. ఇది పాపది చోకరు, బాబుది పులిగోరు చైన్ అండ్ డాలర్. ఇవి చూసారు కదా, ఇవి కూడా మంచి ఎలిఫాంట్స్ బ్రోచెస్ కోసమని. ఈ డిస్నీ బ్యాంగిల్స్ ఇవన్నీ మీరు లాస్ట్ వీడియోలో చూసే ఉంటారు కదా. డైమండ్ జ్యువెలరీ పిల్లలకి చేపించేటప్పుడు మంచిగా 18 క్యారెట్ గోల్డ్ని ప్రిఫర్ చేయడం నాకెందుకో బెస్ట్ అనిపిస్తుంది. బికాస్ 18 క్యారెట్ జ్యువెలరీ అయితే చాలా గట్టిగా ఉంటుంది, వాళ్ళు ఎంత ఫ్లెక్సిబుల్గా యూస్ చేసినా చాలా బాగుంటాయి, విరిగిపోకుండా చాలా రోజులు అయితే లైఫ్ వస్తుంది. సో ఎప్పుడైనా పిల్లలకి డైమండ్ జ్యువెలరీ చేపిస్తున్నారు ఒక 10 to 15 ఇయర్స్ వరకు అన్నప్పుడు మనం హ్యాపీగా 18 క్యారెట్ గోల్డ్కి వెళ్ళడమే మోస్ట్ ప్రిఫరబుల్ అంట. ఇది డైమండ్ ఎక్స్పర్ట్స్ ఒకరిద్దరు కూడా నాకు సజెస్ట్ చేశారు. సో అందుకే నేనైతే డైమండ్ జ్యువెలరీ పిల్లలకి 18 క్యారెట్స్లోనే చేయించుకున్నాను. అండ్ పాప వంకీలు అయితే డైమండ్స్ కాదు, అవి నార్మల్ సీజెడ్ స్టోన్స్. బికాజ్ పాపకి వంకీలు మంచిగా తనకి బాగా ఏజ్ వచ్చి ఊహొచ్చినప్పుడు మంచిగా డైమండ్స్లో చేయిస్తే వాటిని ఎంజాయ్ చేస్తుంది మంచిగా అని నేను ప్రస్తుతానికైతే ఇవి సీజెట్స్లోనే చేయించాను. బట్ డైమండ్ వర్కర్స్ దగ్గర సీజెట్స్లో చేయించాను. చోకర్ అండ్ పులిగోరు మాత్రం డైమండ్సే. బికాజ్ వాళ్ళు కొంటున్న ఫస్ట్ డైమండ్ జ్యువెలరీ ఎప్పటికైనా స్పెషల్గా ఆల్ టైమ్ వేసుకునేలాగా ఉండాలని ప్లాన్ చేసుకున్నాను. వంకీలు అయితే ఇది నేను నార్మల్గా పినింట్రెస్ట్లో చూసి ఈ డిజైన్ చాలా సింపుల్గా పిల్లలకి ఎక్కడ హర్టింగ్గా ఉండకుండా ఉండేలాగా ప్లాన్ చేసుకున్నాను. నేను వంకీలు చేపించేటప్పుడు కారిగర్కి ఒకటే చెప్పాను, నాకు స్మూత్ ఫినిష్ ఉండాలి. పిల్లలు యూజువల్గా ఇలా జ్యువెలరీ అంతా ఎక్కువ పెట్టుకోవడానికి ప్రిఫర్ చేయరు, బికాజ్ వాళ్ళకి చాలా డిస్కంఫర్ట్ ఉంటుంది. ఎప్పుడైతే మనకి స్మూత్ ఫినిష్ ఉంటుందో అసలు పెట్టుకున్నప్పుడు వాళ్ళకి అసలు ఉన్నట్టు కూడా తెలియనప్పుడు వాళ్ళు ఎక్కువ టైం పెట్టుకోవడానికి ఇష్టపడతారు. సో వాళ్ళకి నేను చెప్పడం ఒకటే, నాకు చాలా ఎక్కువ హడావిడి ఉన్న డిజైన్స్ వద్దు, చాలా సింపుల్ డిజైన్స్తో వంకీకి మొత్తం ప్లెయిన్ గోల్డ్తో నార్మల్గా కావాలి అని చెప్పాను. నేను ఎలా అయితే చెప్పారో అలానే యాజ్ ఇట్ ఈస్ చేయించారు. ఇవి 2 వంకీస్ 30 to 34 గ్రామ్స్ లోపలే ఉన్నాయి. ఇవి ఇందులో వాడింది రియల్ ఎమరల్డ్ విత్ సీజెడ్ స్టోన్స్. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, పెట్టుకున్నప్పుడు పాపకి చాలా క్యూట్గా ముద్దుగా చాలా సింపుల్గా కూడా అనిపిస్తాయి. ఇది పాప చోకరు. ఇది పాపకు పుట్టినప్పుడు అమ్మ వాళ్ళు ఉయ్యాలో వేసేటప్పుడు చేయించింది పాపకి బాబుకి. చాలా బ్యూటిఫుల్గా మెష్ చైన్తో సింపుల్ క్యూట్ లాకెట్తో మంచిగా రూబీ స్టోన్, ప్యూర్ రూబీ స్టోన్స్తో చేయించుకున్నాను. ఇది పాప ఎంత పెద్ద పాప అయినా అది హ్యాపీగా వేసుకోవచ్చు. సమ్ టైమ్స్ దానికి అది చోకర్ లాగా యూస్ చేయడం ఇష్టం లేకపోతే దీన్ని తను హ్యాండ్కి చిన్న బ్రేస్ లాగా కూడా యూస్ చేసుకునేలాగా ప్లాన్ చేసి చేయించుకున్నాను. చాలా క్యూట్గా ఉంటుంది, అసలు ఎక్కడ హర్టింగ్గా షార్ప్ ఎడ్జెస్ కానీ ఏమి ఉండవు, చాలా మైన్యూట్గా చాలా క్యూట్గా చేశారు. వెనకాల స్టోన్ చేంజబుల్ చేయించుకున్నాను, బికాజ్ తనకు నచ్చినప్పుడు ఫ్యూచర్లో దాని అటైర్కి సంబంధించి దాని అటైర్కి ఏ కలర్ మ్యాచ్ అయితే ఆ కలర్ వేసుకునేలాగా ప్లాన్ చేసి వెనకాల స్క్రూ చేయించాను. చాలా క్యూట్గా అనిపిస్తుంది ఇది పెట్టుకున్నప్పుడు. దానికి నా దగ్గర పాప పెట్టుకున్న ఫొటోస్ ఎక్కువగా లేవు, అందుకే నేను షేర్ చేయలేకపోతున్నాను. నెక్స్ట్ టైం పాప ఎప్పుడైనా
పెట్టుకున్నప్పుడు తప్పకుండా నేను పోస్ట్ చేస్తాను. చాలా బ్యూటిఫుల్‌గా అనిపించి ఇది దానికి కూడా చాలా నచ్చుతుంది పెట్టుకోవడానికి. బికాజ్ ఎక్కడ హర్టింగ్‌గా ఉండదు కదా! యాహ్! ఇది కూడా బాబు పులిగోరు డాలరు. చాలా మంది దగ్గరే పులిగోరు డాలర్లు ఉంటాయి. చాలా నెంబర్ ఆఫ్ మోడల్స్ చూసే ఉంటాం మనం. నేను చాలా మినిమమ్ డైమండ్స్ ఉండాలి. గోల్డ్ కొంచెం బాగా హైలైట్ అవ్వాలి. అబ్బాయిలకి డైమండ్స్ ఫ్లాషీనెస్ కన్నా కొంచెం గోల్డ్ ఎలివేట్ అయ్యి క్రాఫ్టింగ్ మంచిగా కనిపిస్తే బావుంటుంది. షెర్వానీస్ కానీ లేదా ఏదైనా ప్లెయిన్ కుర్తాస్‌కి కానీ చాలా బ్రైట్‌గా బాగా కనిపిస్తదని నేను ఇలా చేయించాను. దీనికి ప్రస్తుతానికి చైన్ వేసుంచాను. బట్ నేను అకేషన్‌కి తగినట్టుగా బాబుకి కూడా చైన్ చేంజ్ చేస్తాను. కొంచెం పెద్ద అకేషన్స్ అన్నప్పుడు దీనికి మంచిగా ముత్యం నా బీడ్స్ కలెక్షన్‌లో ఒక ముత్యం చైన్ ఒకటి చూపించాను నేను. అది చాలా సార్లు బాబుకి వేశాను. చిన్న చిన్న సింపుల్ అకేషన్స్ అన్నప్పుడు నార్మల్ చైన్‌తో పేరప్ చేస్తున్నాను. మీకు ఒక విషయం తెలుసా? ఈ పులిగోరు డాలర్ నేను కూడా యూజ్ చేస్తాను. నా దగ్గర బ్లాక్ అండ్ పర్ల్ ఫాయిల్ కంటీస్ ఉన్నాయి. వాటికి వేసుకున్నప్పుడు చాలా బావుంటుంది. ఎప్పుడైనా ఏదైనా జ్యువెలరీ చిన్నపిల్లలకి మీరు కొనుక్కునేటప్పుడు మీరు కూడా యూజ్ చేసేలాగా తీసుకోండి. బికాజ్ ఆల్ టైమ్ పిల్లలకి అంత పెద్ద జ్యువెలరీ మనం వేయం కదా! సో, మనం కూడా వేసుకున్నప్పుడు ఆ జ్యువెలరీకి మంచిగా న్యాయం చేసిన వాళ్ళం అవుతాము. యాహ్! ఇది కూడా పాపకి ఒక చిన్న క్యూట్ నెక్లెస్ లాగా చిన్న డైమండ్ నెక్ సెట్. చాలా బాగా అనిపిస్తుంది. జస్ట్ సింపుల్ డిజైన్స్. అసలు ఎక్కడ హార్ష్‌గా ఉండదు. చాలా ప్లెయిన్‌గా చాలా నీట్‌గా ఉంటది. కొంచెం ఏదైనా లాంగ్ ఫ్రాక్స్‌కి, పట్టు లంగాలకి అట్లాంటి వాటికి వేస్తే ఆడపిల్లలకి చాలా ముచ్చటగా, క్యూట్‌గా ఉంటదని తీసుకున్నాను. దీనికి మ్యాచింగ్ స్టడ్స్ కూడా వచ్చాయి. బట్ ఆ స్టడ్స్ నేను యూజ్ చేస్తున్నాను. పాపకైతే ఈ చైన్ అలానే నెక్ సెట్ అలానే పెట్టేసుకున్నాను. ఇలా మీ అందరి దగ్గర కూడా పిల్లలకి చాలా మంచి జ్యువెలరీ ఇంతకన్నా మంచి మంచి డిజైన్స్ ఉన్న జ్యువెలరీ ఉంటది. బట్ నేను ఒక చిన్న సజెషన్ చెప్తాను. ఏదైనా మీరు కొన్న ఫస్ట్ జ్యువెలరీ మీ పిల్లలకి మంచిగా ట్రెజర్ చేసుకోండి. మనం లైఫ్ టైమ్ ఎంత పెద్ద జ్యువెలరీస్ కొన్నా ఆల్వేస్ స్మాల్ జ్యువెలరీస్ అండ్ ఫస్ట్ జ్యువెలరీస్ ఆర్ మోస్ట్ మెమరబుల్. రీసెంట్‌గా ఇవి పాపకి క్యారెట్ లేన్‌లో చిన్న స్టడ్స్ క్యూట్‌గా ఉన్నాయని తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నిటిని ట్రెజర్ చేయడం అనేది ఇట్స్ ఎ బిగ్ టాస్క్ కదా! ఇవన్నీ మంచిగా మనం రోజు యూజ్ చేయం కాబట్టి మంచిగా దానికి సరిపోయే ఒక మంచి ఫిట్టెడ్ బాక్సెస్‌లో పెట్టడం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇది ఒక బ్యాంగిల్ బాక్స్. నేను ఈ బ్యాంగిల్ బాక్స్‌లో వంకీలు ఇలా ఉంచేసి లాకర్‌లో పెట్టేసుకుంటాను. బికాజ్ అది సేఫ్‌గా ఉంటది. స్టోన్స్, ఇదిగో డైమండ్స్ ఇవన్నీ పడిపోకుండా ఒకటి ఒకటి రబ్ అవ్వకుండా చాలా నీట్‌గా ఉంటాయి. యాహ్! ఇది ఒక వెల్వెట్ క్లాత్‌తో డైమండ్ జ్యువెలరీ కోసమని నేను కొనుక్కున్నాను ఇలాంటి బాక్స్. జస్ట్ ఇది నార్మల్ స్టోర్స్‌లో బోస్ పెట్టుకుంటారు కదా! టై, బో అట్లాంటి స్టోర్‌లో ఇది ఒక బాక్స్ చాలా బావుంది. జ్యువెలరీకైతే క్యూట్‌గా ఉంటుందని కొనుక్కున్నాను. ఇవి ఇలా మంచిగా బాబుది, పాపవి 2 డైమండ్ సెట్స్ ఇలానే ఉంచేస్తాను. సో, మనకెప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఎంత ఆర్గనైజింగ్‌గా మనం పెట్టుకుంటామో ఇవన్నీ చూస్తూనే పెరుగుతారు కదా పిల్లలు. సో, డెఫినెట్‌గా వాళ్ళు కూడా మన దగ్గర నుంచి ఆర్గనైజింగ్ స్కిల్స్ అనేవి నేర్చుకుంటారు. సో, మీరు కూడా మీకు నచ్చినట్లు, మీ దగ్గర ఉన్నట్లు అవైలబిలిటీని బట్టి చక్కగా అన్నీ స్టోర్ చేసుకుంటే మీకు చాలా హ్యాండీగా ఉంటాయి. అలాగే ఈజీగా కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. యాహ్! ఈ వీడియోస్ చూసిన వాళ్ళు పిల్లల జ్యువెలరీ కలెక్షన్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఇంకా ఫ్యూచర్‌లో ఎలాంటి కలెక్షన్స్ కావాలి, ఇంకా జ్యువెలరీయే కాకుండా రాదర్ దాన్ దట్ ఇంకా మీకు ఏం కావాలో నా ఛానల్ నుంచి తప్పకుండా నాకు కామెంట్స్ చేయండి. డెఫినెట్‌లీ ఐ విల్ ట్రై టు డూ ఆల్ ద వీడియోస్. నేను ఇంకొక ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటున్నాను. చాలామంది నన్ను డైట్ వీడియోస్ అడుగుతున్నారు. సో, ఐ యామ్ ప్లానింగ్ టు స్టార్ట్ జెన్యూన్ డైట్ వీడియోస్. ఎంతమందికి ఇవి యూజ్ అవుతాయి, హెల్ప్‌ఫుల్‌గా ఉంటాయో ప్లీజ్ డూ కమెంట్. సో దట్ నేను ఎవరెవరికి ఎలాంటి కన్సర్న్స్ బట్టి డైట్ వీడియోస్ చేయాలా అని తప్పకుండా నా రియల్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్‌లో నేనెలా డైట్ చేసి వెయిట్ లాస్ అయ్యానో అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. అంటిల్ దెన్ విల్ మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. Take care. Bye bye. See you soon again.